హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం గోధుమ రవ్వతోని స్వీట్ అయితే చేస్తున్నామండి. దలియా అంటారు. ఇది కడాయిలో కొంచెం నెయ్యి వేసి 2 స్పూన్లు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేస్తున్నామండి. బాదం మరియు జీడిపప్పు, ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. గోధుమ రవ్వ చాలా వరకు ఎవరు ఇలా తినరు. ఇంకా బెల్లం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఐరన్ మరియు ఫైబర్ అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇది ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇందులోనే మనం రవ్వని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టేసి ఫ్రై చేయాలండి. ఒక మీడియం సైజ్ గ్లాస్తో చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాము. బాగా ఫ్రై చేసుకుందాం. బెల్లంని కూడా తురిమి పెట్టుకోవాలండి. కొంచెం యాలకుల పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా సిమ్లో పెట్టి ఒక 5-10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. కొంచెం కలర్ రావాలి మనకి. ఇలా ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఇది ఫ్రై అయినాక దీనిలో కొంచెం వాటర్ వేసి ఉడికించాలి. చివరగా మనం ఒక హాఫ్ గ్లాస్ అన్ని పాలు కూడా పోస్తామండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ఫ్రై అయిపోయినాక ఇంకొక 5 మినిట్స్ అయితే ఫ్రై చేద్దామండి. మాడకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మాడిపోతే కొంచెం టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి ఇలా మనం ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేద్దామండి. ఒక గ్లాస్కి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసాము. బాగా ఉడకాలండి ఇది. తర్వాత అందులోనే కొంచెం బెల్లం కూడా వేసేసి బాగా ఉడికిద్దాం. లాస్ట్కి యాలకుల పౌడర్ని కూడా వేసి మరొక కొద్దిసేపు ఉడికిద్దామండి. ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉడికించాలి బాగా. ఎంత ఉడికితే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా చేసి మనం ప్రసాదం లాగా కూడా దేవునికి సమర్పించవచ్చండి. మధ్యలో కలుపుతూ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా చూస్తూ ఉడికించుకుందామండి. హాఫ్ అయితే ఉడికింది. ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుందండి. బెల్లం కరుగుతాయి కదండి, ఆ మనం వాటర్ కలిపి రెండితో పాటు ఉడికిపోతుంది. చివరగా మనం చిన్న గ్లాసులన్నీ పాలు పోసామండి. పాలు పోసేసి మరొక 5-10 మినిట్స్ పెట్టేస్తే దలియా అయితే ప్రిపేర్ అవుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్తీ రెసిపీ అండి. ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా 5-10 మినిట్స్ అయితే మనం స్టవ్ పైన పెట్టేద్దాం. ఇలా మధ్యలో ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక డ్రై ఫ్రూట్స్తోని సర్వ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఎంతో టేస్టీ దలియా గోధుమ రవ్వ స్వీట్ అయితే రెడీ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.